హాయ్ అండి, వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్. అతి తొందరలో వినాయక చవితి రాబోతుంది కదా. ఈ వినాయక చవితికి నేను చేసే ఈ గోధుమ పిండి తాలికల పాయసాన్ని చూస్తూ మీరు చేసుకోండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ సింపుల్గా అయిపోయే విధంగా ఈ పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు చూసి ఇలా చేసి ఆ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి మీరు తినేసేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ గోధుమ పిండి బదులుగా మీరు బియ్యం పిండి అయినా మా చిన్నప్పటి నుండి మా అమ్మ గోధుమ పిండితోనే చేస్తుంది కాబట్టి నేను అలాగే చేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలి. 2 చిటికెల ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి, అలాగే ఒక టీ స్పూన్ బెల్లం తీసుకోవాలండి. బెల్లంలో కొద్దిగా వాటర్ పోస్తూ బెల్లం అంతా కరిగించుకోవాలి. పిండిని అంతా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోస్తే మెత్తగా అవుతుంది కాబట్టి చూసుకుంటూ మధ్య మధ్యలో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా, సెమీ సాఫ్ట్గా, చపాతీ పిండి, పూరి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, నేను తీసుకున్న ఈ బెల్లం వాటర్కి ఈ పిండికి సరిపోయిందండి. ఇలా బెల్లం వాటర్ వేయడం ద్వారా పిండిలో కొద్దిగా చప్పదనం తగ్గుతుందండి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు హాఫ్ గోధుమ పిండి, హాఫ్ బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి. అలా అయినా బాగానే ఉంటుంది. ఇదిగో ఇలా మెత్తగా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా మెత్తగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి తీసుకొని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకుందాం. ఇలా చిన్న చిన్న ముద్దలుగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తాలికలాగా చేసుకోవాలండి. చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. మరీ సన్నగా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే ఇంకా సన్నగా చేసుకోవచ్చు, అలాగే లావుగా చేసుకోవచ్చు, అలాగే పొడుగ్గా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా చేసుకుంటున్నానండి, పొడుగ్గా చేయట్లేదు. ఇదిగో చూడండి, మధ్య మధ్యలో పొడిపిండి వేస్తూ ఉండాలి. అలాగే ఒక్క దగ్గర వేయకుండా అక్కడక్కడ వేస్తూ ఉండాలి అండి. ఒకే దగ్గర వేసుకుంటే అతుక్కుంటాయి కాబట్టి వేస్తూ మధ్య మధ్యలో పొడిపిండి చల్లుతూ ఇలా చేసుకోవాలి. నేను కొన్ని రౌండ్ బాల్స్ కూడా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో చేసుకొని అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి. ఇవి చేసుకోవడానికి నాకు 10 నిమిషాల టైం సరిపోయిందండి. 10 మినిట్స్లో అయిపోయింది. కప్పు తీసుకున్న గోధుమ పిండికి 10 మినిట్స్లో చేసుకున్నాను. ఇదిగో ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆరనివ్వాలండి వీటిని. ఇవి ఆరేలోపు వాటర్ వేడి చేసుకుందాం మనం. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో పిండి తీసుకున్న కప్పుతోనే వాటర్ తీసుకుంటున్నానండి. కొలతలు సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను కప్పు గోధుమ పిండికి 5 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 కప్పులు మాత్రమే పోస్తున్నాను. ఒక కప్పు వాటర్ తర్వాత లాస్ట్కి చూపిస్తాను ఎందుకు. చూడండి, 4 కప్పుల వాటర్ పోసుకొని వాటర్ వేడయ్యేలోపు ఇలాంటి ఒక చిల్లుల పళ్ళెం తీసుకొని వాటిని ఇందులో వేసుకొని మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం ద్వారా ఇందులో ఉన్న పొడిపిండి, ఎక్స్ట్రా పొడిపిండి అంతా కిందికి కారుతుందండి. పొడిపిండి అంతా తీసేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇవి పొడిపిండిని అంతా పక్కకు తీసుకోవాలి. పొడిపిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందాక ఒక కప్పు ఎక్స్ట్రా వాటర్ తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ వాటర్ ఈ పిండిలో పోసి కప్పు వాటర్ ఈ పొడిపిండిలో పోసుకొని లూజ్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇందాక చేసి పెట్టుకున్న తాలిని వాటర్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. అలాగే గిన్నె కూడా కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు లోలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి ఉడకడానికి 8 to 10 మినిట్స్ పడుతుందండి. నాకైతే 8 మినిట్స్ టైం పట్టింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఒకసారి ఉడికినాయో లేవో చూద్దాం. నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే తెలుస్తుందండి, లేదంటే వేళ్ళతో ఒత్తి చూసినా తెలుస్తుంది. 8 మినిట్స్ తర్వాత నాకు ఇలా ఇదిగో ఉడికినాయండి. చూడండి, మెత్తగా. నేను ఇక్కడ కప్పు పిండికి కప్పున్నర బెల్లం తీసుకున్నానండి. కప్పు గోధుమ పిండికి 5 కప్స్ వాటరు, అలాగే కప్పున్నర బెల్లం వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ బెల్లం తీపి అంతా ఈ పిండికి పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం పొడి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో, ఈ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలపాలండి, లేదంటే పిండి ముద్దలుగా అవుతుంది. చూడండి, మొత్తం పిండి వాటర్ పోసుకొని కంటిన్యూస్గా కలపాలి.
ఈ పిండి ఉడికేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్లేమ్ లోలో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ పైన మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి వేసుకొని కాజు, కిస్మిస్, బాదాం తీసుకున్నాను. అలాగే ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది పాయసంలో. ఇవి వేగిన తర్వాత ఇక్కడ నేను వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను కొన్ని. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, డ్రై ఫ్రూట్స్ వేగినాయి కదా. ఇప్పుడు పక్కన పాయసం కూడా ఉడుకుంటుంది, చూద్దాం. ఇదిగో ఉడుకుతుంది కదా. ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగంటిపోతుంది. చూసుకొని కలుపుకోండి. అలాగే ఇప్పుడు ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ పాలు పోసుకుంటున్నానండి నేను. కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి తాలికల పాయసం అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి గోధుమ పిండితో కూడా మీరు ట్రై చేసి చూడండి. ఇది ఇప్పుడు లూజ్గా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి. చాలా చిక్కబడుతుంది, గట్టిగా అవుతుంది. కాబట్టి లూజ్గా ఉండేలాగానే చూసుకోండి వేడిగా ఉన్నప్పుడు. నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా లూజ్గానే ఉంటుంది కొద్దిగా. ఈ వినాయక చవితికి మీరు ఇలా ట్రై చేసి గణనాథుడికి నైవేద్యంగా సమర్పించేసి మీరు తినేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే.